ఆ తల్లి ప్రేమ అనేది మనకి కూడా అందరికి ఉంటే అలాగే మీరు కూడా ఆ ఏకాగ్రతని సాధించాలంటే ఏం చేయాలి? చక్కగా ఈ కూర్చోవడం నేర్చుకోవాలి. ముందు అసలు ఈ కూర్చోవడం రాకపోతే మనకి ఏకాగ్రత రాదు. ఈ శరీరాన్ని నిలుపుకోలేము మనం, ఇంకా ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. మీకు కుడి చేయి ఉందా? కుడి చేయి ఉందా? లేనోడి చేతులు ఎత్తలాగండి. కుడి చేయి చూపించండి నాకు. ఈ కుడి చేతిని ఇలా మడవండి సార్. ఇట్లా నేను చేస్తున్నాడు చేయండి. ఎంత చక్కగా అంటే మీరు చాపటం కూడా చేత కాట్ల చెయ్యిని కూడా ఆపలేకపోతున్నారు చక్కగా. ఈ చెయ్యి నవ్వద్దు, ఎందుకు నవ్వుతున్నారు? ఈ చెయ్యిని మీ మాట చక్కగా విన్నది, కానీ ఈ చెయ్యి ఈ ఏళ్ళే మీ మాట ఇప్పుడు వినవు. ఏమో తెలిసిందా? ఎక్కడ ఈ చేతి వెనక్కానండి ఇప్పుడు అట్లయితే మీ చేతులే కదా, మీ ఏళ్ళే కదా. ఇట్లా అనగానే వెళ్ళే కదా మాట. మీ మాట మళ్ళీ వెనక్కి ఇట్లా ఈ చేతిని వెనక్కి అనమంటే ఏళ్ళు అనమంటే సాధ్యపట్ల. ఎందుకు? సాధన లేదు, ఏకాగ్రత లేదు. అందువల్ల ఈ సాధనతో ఏళ్ళని కూడా వెనక్కి చేయొచ్చు. అంటే మనం అనుకోవాలి, సాధన చేయాలి, ఏకాగ్రతగా సాధించాలి, విజేతలు కావాలంటే నీ చేతుల్లో ఉంది. ఒకటి నేనిస్తే తిరిగి వచ్చేయి, నేనిస్తే ఎమ్మడే తిరిగి వచ్చేయి. రెండు మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా చేద్దాం. మీరందరూ సమ్మతేనా? ఊయల్లో ఉన్న ఒక చంటి పాప చక్కగా నవ్వుద్ది, ఎవరు నవ్వించరు కానీ చక్కగా నవ్వుద్ది. మీరందరూ కూడా అలా స్మైల్ ఫేస్ తోటి ఈ వేదిక మీద పెద్దలకి ఆ యొక్క రెండు చేతులు నమస్కరిస్తూ చిరునవ్వుతోటి చక్కగా అందరూ చేయాలి. చక్కటి చిరునవ్వు ఉండాలి. ఈ రెండు చేతులు కలిపి నమస్కరించాలి. ఇది మీకు నిజంగా ఎన్నో సమస్యల్ని బయటపడేస్తాయి. చిరునవ్వు అండ్ ఈ సంస్కారం, మన భారతీయ సంస్కారం ఏంటంటే రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి. మరి యొక్క నమస్కారంలో మనం అందరం కూడా ఉండగలిగితే ఏకాగ్రత దానంతటే వస్తుంది. చక్కగా ఇలా కూర్చోవడం వస్తుంది చక్కగా. అలాగే మీరు ఏకాగ్రతలో ఒక బస్ డ్రైవర్ పరిశీలిస్తే చక్కగా మీకు తెలుస్తుంది. బస్ డ్రైవర్ని ఎప్పుడైనా పరిశీలించారా మీరు? ఎప్పుడన్నా మీ గొడవ మీకు సరిపోద్ది, కానీ బస్సులో డ్రైవర్ను కూడా పరిశీలించండి. తను మనతో మాట్లాడుతుంటాడు, ఇటు సైడ్ అద్దాలో చూస్తుంటాడు. తర్వాత ఈ చెయ్యి గేర్లు వేస్తూ ఉంటుంది, ఈ చెయ్యి స్టీరింగ్ తిప్పుతుంటాడు. కింద కాలు, ఎడమ కాలు పనిచేస్తుంది, కుడి కాలు పనిచేస్తుంది. కానీ తన ఏకాగ్రత అంతా ఎక్కడ ఉంటుంది? రోడ్డు మీద ఉంటుంది. ఎంతో మంది ఆటో వస్తారు, ఎన్నో వెహికల్స్ వస్తాయి, కానీ ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా తప్పించుకుంటూ, మనుషులను తప్పించుకుంటూ చక్కగా, ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా చక్కగా వెళ్తాడు. మరి ఆ ఏకాగ్రత ఎక్కడికి వచ్చింది ఆయనకి? అన్ని పనులు చేస్తున్నాడు కదా. నాకు ఎక్కడ కుదురుతుందండి ఏకాగ్రత? నాకు కుదరదండి. వాళ్ళ డిస్టర్బెన్స్ అండి, వీడి డిస్టర్బెన్స్ అండి, మా అమ్మ టీవీ పెట్టొద్దండి, ఆ బయట ఎక్కడ అరుస్తున్నారండి, అక్కడ ఏదో బయట జడవాసన వస్తుందండి, నాకు ఏకాగ్రత కుదరట్లేదు అంటాం. మరి ఆ డ్రైవర్కి ఎట్లా కుదురుతుంది? అంత ట్రాఫిక్ ఎట్లా పోతున్నాడు? మనం పరిశీలిస్తే ఏకాగ్రతకి మనమే కారణం. మన ఏకాగ్రత లోపం ఎవరు కారణం అంటే మనమే కారణం. టీచర్స్ కాదు, పేరెంట్స్ కాదు, ఎవరు కాదు. ఎవరో కారణం చెప్పండి? మనం కాదు. నేను మార్చుకోండి. సార్ చెప్పారు, నేను ముందు నేను అని పట్టుకోండి. ఈ నేను అనేది మీరు పట్టుకుంటే చక్కగా ఏమవుతారు? ఈ స్కూల్ పేరండి విజేతలు కావాలంటే ఏం చేయాలి? మీరు విజేతలు కావాలంటే ఏం చేయాలి? ఏకాగ్రత చాలా అవసరం. మరి ఒక 2 నిమిషాలు నేను సైలెంట్ గా, చక్కగా, మౌనంగా, నిటారుగా కూర్చొని చక్కగా మెల్లిగా కళ్ళు మూస్తే ఒక చక్కగా నేను మీకు తోటి, అంటే మీరు సైలెంట్గా వినండి అంతే, నేను పాడుకుంటాను. ఓకేనా? సిద్ధమా మీరు? ఓకే. అందరు కళ్ళు మూసుకోండి, చక్కగా స్లోగా కళ్ళు మూసుకోండి. చక్కగా
అవి మాట అంటే కాళ్ళు మీ మాట అంటే ఏం పర్లేదు. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి, చెప్పినట్టు చేయాలి. ఇంకా తెరుస్తున్నారు కళ్ళు. భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం. భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం. బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళం, బాధ్యత నెరిగి బ్రతికే వాళ్ళం. భావితరానికి పునాది రాళ్ళం, భావితరానికి పునాది రాళ్ళం. సోమరితనముకు సమాధి కట్టి లక్ష్యం కోసం సాధన చేస్తాం, లక్ష్యం కోసం సాధన చేస్తాం. విజేతలం మేము విజయ సారథులం, ఏకాగ్రతతో సాధన చేస్తాం, ఏకాగ్రతతో సాధన చేస్తాం. భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం. తెలుగు భాష మనదిరా, తెలుగు భాష మనదిరా, తెలుగు వెలుగు మనదిరా, తెలుగు వెలుగు మనదిరా. భారతదేశపు భావి పౌరులం భవితవ్యానికి భాగస్వాములం. అసతో మా సద్గమయ తమసో జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.